నంద్యాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్న కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో కాల్వల్లో మురుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు శాపం కాల్వల్లో పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోతున్నాయి. దీంతో వ్యర్థాల సమయంలో నీరు కాల్వపై నుంచి బయటకు పడుతున్నాయి. కొందరి ఆక్రమణల పాపం మరికొందరి పారిశుద్ధ కార్మికులకు శాపంగా మారుతుంది. నిత్యం పారిశుద్ధ కార్మికులు కాల్వలను శుభ్రం చేస్తున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నెలకొంది. దీనికి తోడు వ్యాపారులు తమ దుకాణాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా డ్రైనేజీ కాల్వలోకి పారవేయడంతో సమస్య తీవ్రతరంగా మారింది. మురుగుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పారిశుద్ధ కార్మికులు నానా అవస్థలు పడవలసిన దుస్థితి నెలకొంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రధాన రహదారుల వెంబడి డ్రైనేజీ కాల్వల పరిస్థితి మరింత దయనీయం. ఈ రోడ్లలో ఎక్కడ చూసినా డ్రైనేజీ కాల్వలపై భారీ కట్టడాలే దర్శనమిస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. పారిశుద్ధ కార్మికులకు అవస్థలే. కొద్దిపాటి వర్షం కురిసిన పారిశుద్ధ కార్మికులకు అవస్థలు అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఆక్రమణదారులు ఏర్పాటు చేసుకున్న కట్టడాల క్రింద ఉన్న కాల్వల్లోని వెళ్లి మరీ పారిశుద్ధ పనులను చేయాల్సి వస్తుంది అంటే సమస్య ఎంత తీవ్రతరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి డ్రైనేజీ కాల్వపై కట్టడాలను తొలగించి మురుగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.